మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. मुनि विनती करते मस्तक चरणों में धरते, विनती करते मस्तक चरणों में धरते। नमः नमः भवतारिणी जय देवी श्री हरि की प्रियकारिणी। जय जय महालक्ष्मी माता जग जननी सिंधु सुजाता भक्तों की प्रियकारिणी। महालक्ष्मी विविध स्वरूपा, महाकाली सरस्वती दुर्गा, वैष्णव देवी कामाक्षा, विंध्यवासिनी योग माया, तुम त्रिपुर सुंदरी माता, तुम क्षीर भवानी शुभदाता। तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्हारी माया न जाए जानी। महालक्ष्मी जगत कल्याणी तुम्हारी जय हो माता रानी। सुनत शुभ कथा जाए दुख व्यथा, तुम्हारी कृपा तुम्हारी दया। मांगे हम पृथ्वी लोक के प्राणी, महालक्ष्मी जगत कल्याणी तुम्हारी जय हो माता रानी। ब्रह्मा विष्णु महेश्वर ठाड़े कर जोरे, शेष सुरेश नारद गुण गावे तोरे। महालक्ष्मी माता सदा निभाना हमसे, स्नेह भरा नाता। जय लक्ष्मी माता, जय लक्ष्मी माता।
మాత, హే మహామాయ మహాలక్ష్మి, హే సమస్త సృష్టి యొక్క సంచాలని, హే సుఖదాయని, హే దరిద్ర దుఃఖ నివారణి దేవి, నేను తమను శరణు వేడుచుంటిని. దయ ఉంచి తమరు నా పుత్రిక యొక్క రూపమున నాకు దర్శనమిచ్చి అనుగ్రహించండి. ప్రణామములు పితాశ్రీ. సౌభాగ్యవతీ భవ. తమరు మమ్ము ఎందులకు స్మరించితిరి? పుత్రి, నాకు అన్యాయము జరిగినది. నిన్ను న్యాయం అర్థించ స్మరించితిని. ఒక పిత యొక్క అధికారం అర్థించటానికి. ఎవరు తమకు అన్యాయము చేసితిరి? నీవే. మేమా? మేమేమి అన్యాయము చేసితిమి? పుత్రి లక్ష్మి, నా పుత్రికవై ఉండి అసంపూర్ణ ఆనందమునే ప్రసాదించితివి, సంపూర్ణముగా ప్రసాదించలేదు. పితాశ్రీ, తమను మేము ఎటుల వంచితులను చేసితిమి? పుత్రి, తన పుత్రికకు వివాహము గావించి తన స్వహస్తములతో కన్యాదానము చేయుటలో గల అపార సుఖమును నేను అనుభవించినాను. ఒక పితకు సుఖం ఎక్కడుంటుందంటే చిన్ని బాలికను తన ఒడిలో పెట్టుకుని తినిపించు సుఖము, ఆమె పారాడు సుఖము, ఆమె పిత యొక్క వ్రేలు పట్టుకొని ప్రప్రథముగా నిలుచుట, ఆమె ముద్దుమాటలు, ఇటువంటి పరమ సుఖము నుండి నేను వంచితుడనైతిని. ఈ సుఖములు నాకు దూరమైనవి. ఇది నాకు జరిగిన అన్యాయము. నేను నిన్ను న్యాయమర్థించుచుంటిని, ఒక పిత యొక్క అధికారం అర్థించుచుంటిని. పుత్రికి యొక్క సమక్షమున చేతులు జోడించి పుత్రికను లజ్జితురాలను చేయకండి. మేము తమ ఇచ్చను పూర్తిగా వించదము. అది ఎప్పుడు పుత్రి? అందులకు తమరు నిరీక్షించవలేను. తమరు సాగరుడు, రత్నాకరుడను కూడా వచించెదరు. త్రేతాయుగములో నేను వైష్ణవిదేవి నామమున అవతరించినప్పుడు ఆ సమయములో తమరు రత్నాకర నామధేయము గల ఒక ప్రతిభావంతుడైన రాజుగా జన్మించెదరు. అప్పుడు నేను తమరి పుత్రికగా తమరి గృహములో జన్మించెదను, మరియు పుత్రికగా బాల్యకాలము యొక్క సమస్త లీలలను తమరికి ప్రసాదించెదను. కాని పుత్రిక యొక్క వివాహం యొక్క ఆనందము తమరికి మరొకసారి లభించదు. వివాహమునకు పూర్వము నేను తపస్సు చేయుటకు వెడలెదను. నేను జన్మించుటకు పూర్వమే తమరు మహారాజు రత్నాకరుల రూపములో భయంకర రాక్షసులకు ముక్తిని కలుగజేయవలెను. అందువలన తమరి కీర్తి పెంపొందును, మరియు నలుదిశలలో తమరి జయ జయధ్వానములు వినిపించును. మహారాజ రత్నాకరులకు 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 మహారాజ రత్నాకరులకు. ఆపండి, ఆపండి మీ జయ జయధ్వానములు. ఎవరికి చేయుచున్నారు జయ జయధ్వానములు? ఎవరికి? వీనిక? ఈ రత్నాకరునిక? ఎందులకు చేయుచున్నారు వీనికి జయ జయధ్వానములు? వీరు ప్రజలను సంరక్షించనే లేదు, అందులక? వీరు ప్రజలకు సుఖములకు బదులుగా దుఃఖములు ప్రసాదించుచున్నారు, అందుకు చేయుచున్నారా? బలశాలులైన వారికే జయ జయధ్వానములు పలుకువలెను, శౌర్యవంతులకే పలుకువలెను. కాని ఈ రత్నాకరుడు పిరికివాడు, పిరికివాడు. బ్రాహ్మణ దేవా, బ్రాహ్మణ దేవా, తమరు మహారాజులు రత్నాకరుల గురించి ఇంకొక అనుచిత వాక్యం ఎక్కువగా పలికితే? మహామంత్రి, పలుకునేయండి అమాత్య, వారిని స్వేచ్ఛగా పలుకునివ్వండి.
బ్రాహ్మణ దేవుల నోటి నుండి అసత్యవాదము వెలువడదు. సత్యమును కరవాలమును చూపించి అణిచివేయలేము, అణిచివేయరాదు. వచించండి విప్రవర్య, కరవాలం యొక్క భయమును మనసు నుండి తొలగించి వచించండి. ఏమి వచించగలను? తమ కరవాలము యొక్క భయముతో మౌనము వహించవలెనా? లేదు రాజా, లేదు, ఆ పని చేయలేను. నేను వచించేదను, ఈ సభా సమక్షమును బహిరంగముగా వచించేదను. తమ యొక్క కరవాలముతో మా శిరస్సును ఖండించినను సరే, ఆ ఖండితమైన శిరస్సు సహితము మిమ్ము నిందించుచునే ఇండును. ఎందుకంటే తమరు నిందా యోగ్యులే మహారాజా, తమరు నిందా యోగ్యులే. బ్రాహ్మణదేవా, మహామంత్రి, వారిని అడ్డగించి మా ఆజ్ఞను ఉల్లంఘించుతున్నారు. మహామంత్రి, నీ కరవాలమును ఈ బ్రాహ్మణుడి మీద ప్రయోగించుచున్నావు. నీకు ధైర్యం ఉంటే ఆ రాక్షసరాజు దుర్జయుడి మీద ప్రయోగించు. ఆ దుర్జయుడు ఎన్నియో అత్యాచారములు గావించుచున్నాడు. అతడు మీ రాజ్యంలో నిర్భయముగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తూ అల్లకల్లోలము రేపుతున్నాడు. మహామంత్రి, బ్రాహ్మణదేవా, మహామంత్రి, అయినను మహారాజా, తమకేమిటి? తమరు వీరందరితో జై జయధ్వానములు పలికించుకుంటూ ఆ ఆనందంలో తేలియాడుతూ ఉంటారు. కానీ ఆ రాక్షసులొచ్చి మా యజ్ఞములు పాడు చేస్తూ ఉంటారు. అయినా తమకేమిటి? దుర్జయుని వంటి రాక్షసులు మా స్త్రీలను అపహరించుకుపోతూ ఉంటారు. అయినా తమరు పట్టించుకోరు. తమ రాణి సురక్షితముగా ఉన్నారు కదా. ఆ దుష్ట దుర్జయుడు మా బిడ్డలను వధిస్తున్నాడు. మా కోడళ్లను అవమానించి హతమారుస్తున్నాడు. అయినా కూడా తమరు లెక్క చేయరు. తమరు ఈ విషయం గ్రహించరు. తమకెలా అర్థమవుతుంది మహారాజా? బిడ్డలను కోల్పోయి మేము అనుభవిస్తున్న మనోవేదన తమకెలా అర్థమవుతుంది? తమకసలు సంతానం లేనే లేదు కదా రాజా. తమకు మా వేదన ఎలా అర్థమవుతుంది రాజా? తమకు సంతానం ఉంటేనే కదా మా కడుపు కోత తమకు అర్థమయ్యేది. తమకసలు సంతానమే లేరు కదా రాజా. తమకసలు సంతానమే లేరు కదా రాజా. భరించలేను బ్రాహ్మణ దేవత. భరించలేను బ్రాహ్మణ దేవత, భరించలేను. విషపూరితమైన బాణములను విడువవలదు. నా భర్త ఎటులు సహించగలరు? క్షమించండి మహారాణి విజయ, క్షమించండి. నా ద్వేషం తమ మీద కాదు, మహారాజు గారి మీద. వారు తమ కర్తవ్యాన్ని విస్మరించారు. మహారాణి, వారిని వచించనీయండి. వీరు మాకు మేము మరచిన పాఠమును జ్ఞప్తికి తెచ్చుచున్నారు. వచించండి బ్రాహ్మణోత్తమ, వచించండి. రాజును భగవంతుడైన విష్ణు వంశిగా భావిస్తాను. ఎందుకంటే భగవంతుడు ఈ సర్వసృష్టిని పరిపాలించేవాడు. తమరు కూడా తమ ప్రజలను, ఈ రాజ్యాన్ని పరిపాలించాలి మహారాజా. మాట్లాడండి మహారాజా, మాట్లాడండి. తమరు తమ ప్రజల్ని పరిపాలిస్తున్నారా? తమరు తమ ప్రజల్ని రక్షిస్తున్నారా? ఒకవేళ నిజంగా తమరు తమ ప్రజల్ని రక్షిస్తున్నట్టయితే నా ఒక్కగానొక్క పుత్రుడు, నా కళ్ళ ముందే నా ఏకైక పుత్రుడు ఆ దుష్ట దుర్జయుని దురాగతానికి బలయ్యేవాడా మహారాజా? తమరి సహాయం కోరి మేము ఎలుగెత్తి పిలిచాము మహారాజా. ఈ ఆర్తనాదాల ఘోషణలో తమరు మా ఆర్తనాదాలు వినిపించుకోలేదు.
మా ఆర్తనాదాలు తమరు వినిపించుకోనేలేదు. దయించి తమరు శాంతించండి బ్రాహ్మణోత్తమ, శాంతించండి. ఎవరి కుమారుని మృత్యుదూతగా మార్చివేసి ఆ రాక్షసులు దుర్మార్గం చేశారు, వారు శాంతంగా ఎలా ఉండగలరు రాజా? ఎలా ఉండగలరు? హే రాజా, ఇది నా ఒక్కడికే కాదు, తమ రాజ్యంలో జన్మించిన నేరానికి ఈనాడు ప్రజలందరూ అనుభవిస్తున్న అవస్థ ఇదే మహారాజా. ప్రజలందరూ రాజు యొక్క సంతానమే అవుతారు. రాజు కూడా ప్రజల్ని తమ కన్నబిడ్డల వలె భావించి పరిపాలించాలి మహారాజా. తమకసలు సంతాన భాగ్యమే కలుగలేదు కదా. తమకెలా తెలుస్తుంది మహారాజా సంతానం యొక్క విలువ ఎంత గొప్పదో? అందువలన హే రాజా, తమని నేను శపిస్తున్నాను. తమకు జన్మ జన్మాంతరముల వరకు సంతాన సుఖానుభవం. ఆగండి బ్రాహ్మణ దేవత, ఆగండి. మాకు ఇటుల శాపము విధించవలదు. బ్రాహ్మణ దేవత, తమరు కాంక్షించినచో మాకు మరణదండన విధించండి, కానీ ఇంతటి భయంకర శాపమును విధించవలదు. తమకు తెలియను బ్రాహ్మణ దేవా, రాక్షసరాజు దుర్జయుడు బలవంతుడు, మాయావి. అతని దండయాత్రలకు సమాధానము ఈ రత్నాకరులే ఇచ్చినారు, మిగిలిన రాజులు కాదు. హే బ్రాహ్మణ దేవత, ఈ కారణంగా దుర్జయుడు మహారాజు రత్నాకరుని ప్రజలను బాధించవలనని కుటిల రాజనీతిని అనుసరించినాడు. మహారాజు దుర్జయుని ఈ కుటిల రాజనీతిని నిర్మూలము గావించినారు. కాని అందులకు మహారాజులకు తమ వంటి జ్ఞానుల యొక్క శాపము కాదు, ఆశీర్వాదము అవశ్యమగును. తమ వంటి పండితులు మహారాజులను శపించినచో మహారాజు రత్నాకరులు ప్రబలము కాదు, దుర్బలులగుదురు. ఇక ప్రజలను ఎవరు రక్షించెదరు? హే బ్రాహ్మణ దేవత, మేము తమరి దుఃఖమును పంచుకొనుచున్నాము. సాధ్యమైనచో తమరు మమ్ము మహారాజు రత్నాకరులను క్షమించవలెను. హే బ్రాహ్మణ దేవత, తమరు బ్రాహ్మణులు, సదా సత్యమును వచించుటయే తమరి ధర్మము. కాని తమరు మహారాజు రత్నాకరులను పిరికివానిగా వచించి అపరాధము చేసినారు. నా భర్త మహారాజు రత్నాకరులు ధైర్యం లేని వారు కారు. వారు సదా సర్వదా ప్రజావత్సలుడు. వారు ప్రజల సుఖమునే కాంక్షించుచున్నారు. అందుకు బదులుగా ప్రజల దుఃఖమును స్వయముగా అనుభవించదలిచినారు. ఆ కారణంగా వారి యొక్క మనసులో కరవాలమును ప్రయోగించవలనం లేదు, కరవాలము యొక్క ఆవశ్యకత లేదు. ఇది ఏ మహారాజు రత్నాకరుల మహోన్నత కీర్తికి ఒక గుర్తు బ్రాహ్మణ దేవా. కాని మహారాజుల యొక్క కరవాలమే దుర్జయుని వంటి శత్రువుల మనసులో భయము కలిగించును. అందువలననే ఆ పిరికివాడు చోరుని వలె మా రాజ్యములో పరిభ్రమించుచున్నాడు. వానికి మా సమక్షమునకు వచ్చు ధైర్యము లేదు. తమరు మాకు ఎప్పటి వరకు సంతానము లేదని వచించినది సత్యమే బ్రాహ్మణ దేవ. బహుశా అందువలనే మేము మా సమస్త ప్రజలను మా సంతానముగానే భావించుచున్నాము. క్షమించండి మహారాజా, నన్ను క్షమించండి. తమరు ఏమి వచించుతున్నారు మహాత్మా? తమరు బ్రాహ్మణులు, తమరి స్థానము రాజుల కంటే అధికమైనది. తమరు క్షమాపణ అర్థించి నన్నెందుకు లజ్జితులు గావిస్తున్నారు? ఇది తమ యొక్క విశాలమైన మనసుకు నిదర్శనం మహారాజా. తమని నేను ఎన్నో విధాలుగా అవమానించి అపరాధం చేశాను. ఆవేశానికి లోనై తమని ఎన్నో విధాలుగా తోలనాడాను. నన్ను క్షమించండి మహారాజా, నన్ను క్షమించండి. తమరు యోగ్యముగానే వర్తించినారు మహాత్మా.
తమరు నాకు నా దోషము సందర్శింపజేయనిచో నేను దానిని నివృత్తి చేసుకుని నిర్దోషినటులు కాగలను. నా మనసులో తమరి ఎడల ఆదరమే కలదు. హే మహాత్మా, నేను తక్షణమే దుర్జయునిపై దండెత్తెదను. వాని అపరాధములకు భయంకర దండన విధించదను. నేను దుర్జయునిపై దండెత్తునంత వరకు ఎవరూ నాకు జయజయధ్వానాలు పలుకరాదు. శుభ సమాచారమే. దుర్జయుడు అంతము కానంత వరకు రాజా రత్నాకరునికి ఎవరూ జయ జయధ్వానములు పలుకరు. దాని అర్థము నా రాజ్యము పతనము కాదు, దుర్జయుడు అంతము కాడు. రాజా రత్నాకరునికి ఎవరు జయ జయధ్వానములు పలుకరు. దుర్జయ, నీపై ఎవరు విజయమును పొందలేరు. దుర్జయ, నిన్ను మృత్యువు కూడా సంహరించలేదు. నువ్వు దేవతల కంటే అజేయుడవు. మేము అజేయులము, అక్షయులము, మేము మహాత్ములము. క్షమించండి మహారాజా, తమరు మహాత్ములే. కానీ రాజనీతి ఏమిటంటే శత్రువు ఎంతటి కుటిలుడైనను సరే వారిని తుచ్చముగా భావించి అపరాధము చేయరాదు. ఎందుకంటే తమరు అతి చిన్న జ్వాలను కూడా తక్షణమే ఆర్పనిచో అది గృహమునే కాల్చి బూడిదగా మార్చుతుంది. సేనాపతి శంఖజూడ్, తమరికి అగ్ని నా భయమెందులకు? దుర్జయుడు స్వయంగా అగ్ని రూపుడు. అతడు సమస్త సృష్టిని జ్వలింపజేయగలడు. దుర్జయుని ప్రతి ఒక్క శత్రువు దుర్జయుని సమక్షములో తుచ్చుడే. ఎందుకంటే దుర్జయుడు మహామాయావి, దుర్జయుడు మహాబలవంతుడు. ఇది సత్యమే మహారాజా, ఇది కూడా సత్యమే. ఇప్పటి వరకు తమరు రాజా రత్నాకరునిపై విజయము పొందలేదు. సేనాపతి, నీవు మరల మరల మా అసమర్థత వైపు గురిచూపుచున్నావు. మాకు మా నిరంతర పరాజయము గురించి స్మరింపజేయవలదు. ఈనాటి వరకు ఎవరూ ఈ దుర్జయుని జయించలేకపోయేరి. కానీ ఎందులకు రాజా రత్నాకరుని హస్తములలో మరల మరల పరాజయమును చవిచూచుచున్నాము. ఈ పరాజయములకు ప్రతీకారము తీర్చుకున్నటకై రాజా రత్నాకరుని రాజ్యములో అల్లకల్లోలములు రేపుట కొరకై అత్యాచారులు కూడా పంపినాము. ఎవరైనా వివరించగలరా రాజా రత్నాకరుడు మా వల్ల ఎందుకు పరాజితుడవుటలేదు? నేను వివరించగలను. రాజా రత్నాకరునిపై ఎందులకు విజయము పొందుటలేదు? రాజా, నీవు మరల నీ విషపూరితమైనటువంటి జిహ్వతో నన్ను కాటేయదలిచితివా? సత్యము సదా నాగము వలె కాటువేయును. కావున నీవు పిరికివాడవు, సత్యమును ఆలకించలేవు, మరియు నన్ను సత్యమును వచించుటకు అనుమతినివ్వవు. నేను నిన్ను అణగద్రొక్కినాను, నీ మొండెమును ఖండించి శకలములు గావించినాను, నీ ఆత్మను బంధించినాను. అయినను నీవు మారలేదు దైత్యరాజా. ఎందుకంటే నేను దేవి మహాలక్ష్మి యొక్క భక్తుడను. దేవి లక్ష్మి యొక్క భక్తుడు తమ ప్రాణములను త్యాగము చేయును, కాని నీ వంటి అధర్ముడైన పిరికివానికి ఎప్పుడూ భయపడడు. నీవు నీ జిహ్వను అదుపులో ఉంచుకొను నిర్భయ. నాకు ఇంతకు పూర్వమే తెలియను. నీవు సత్యమును ఆలకించలేవు. నీవు కేవలము ఆ పిరికి బందీలుగా ఉన్న ఆత్మల నుండి నీ ప్రశంసలను ఆలకించము. ఎందుకంటే వారు తమ ఆత్మల నుండి సంఖ్యల నుండి విడిపించుకొనుటకు అసత్య ప్రశంసలు చేసి నిన్ను ప్రశంసుడను చేయటలో వివసలగుతున్నారు. అసత్యమే ఆలకించవలెనన్న ఆలకించుము. కానీ ఆ పరిస్థితిలో నీవు రాజా రత్నాకరుని ఎందులకు జయించలేకున్నావు. ఈ సత్యమును నీవు ఎన్నటికీ తెలుసుకొనలేవు. నాకు తెలియను, నీవు సత్యమును ఆలకించే సాహసివి కావు. అయితే ఆ సత్యమేమిటో తక్షణమే వివరించుము. దేవి మహాలక్ష్మిపై ఆన, సృష్టి యొక్క అసలు సత్యము, అధర్మము ధర్మముపై ఎన్నడూనూ విజయము పొందలేదు.
అసత్యము సత్యమును ఎన్నడూ జయించనూ లేదు. నీవు రాజా రత్నాకరునిపై ఎన్నడూ విజయమును పొందలేవు. ఎందుకంటే రాజా రత్నాకరుడు పుణ్యశీలుడైన మహాత్ముడు, మరి నీవు దురాత్ముడవు. నీవు దురాచారివి, రాజా రత్నాకరుడు సదాచారి. నీవు అధర్ముడవు, రాజా రత్నాకరుడు ధర్మమును పాలించువాడు. దురాచారము సదాచారమును, ధర్మమును అధర్మమును నాశనము చేయగలదా? వలదు దుర్జయ, వలదు. రత్నాకరుని వంటి పుణ్యశీలుడైన మహాత్ముడు ధర్మము, సత్యము, న్యాయము, నీతి అనే కవచకుండలములను ధరించి ఉన్నాడు గనక నీ వంటి దురాచారి, దుష్టుడు, దుర్మార్గుడు ఆ మహాత్ముని చేతిలో ఎల్లప్పుడూ పరాజితుడగును. ఆపు నీ ప్రేలాపన! నిర్భయ ప్రాణ!